గురించి తరచూ ఓ మాట వినిపిస్తుంటుంది. గాంధీ కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు అని. ఇదే విధంగా టీడీపీలోనూ వినిపిస్తుంటుంది. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం వేరు, ఇప్పటి టీడీపీ వేరు అంటుంటారు. నిజానికి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఆ పార్టీని తీసుకున్న తర్వాత ప్రజలు దాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబును టీడీపీ వారసుడిగా అంగీకరించారు. ఆ తర్వాత చాలా సార్లు చంద్రబాబును గెలిపించారు, ఓడించారు కూడా. గెలుపైనా ఓటమైనా చంద్రబాబు తీసుకున్నారు, రెండింటినీ భరించారు. అన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి టీడీపీపై పూర్తి హక్కులు ఆయనకున్నట్లే. అయితే నందమూరి ఫ్యామిలీని ఆయన దూరం పెడుతున్నారనే టాక్ తాజాగా మళ్లీ వినిపిస్తోంది. కారణం టీడీపీ మహానాడుకి బాలకృష్ణ గాని, నందమూరి ఫ్యామిలీలో ఇతర సభ్యులు గాని రాకపోవడమే. ముచ్చటగా 3 రోజులు జరిగిన మహానాడులో ఒక్కసారి కూడా హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ రాలేదు. చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవు. అయినా ఆయన రాకపోవడం హాట్ టాపిక్ అయింది. ఆయనే కాదు, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు రాకపోవడంతో ఇది వ్యూహాత్మకమా లేక తెర వెనుక ఏదైనా రచ్చరేగిందా అనే డౌట్ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు వస్తుంది. అయితే బాలకృష్ణ సినిమా షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉండడం వల్ల రాలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక స్పష్టత లేకపోవడం చర్చకు దారితీసింది. మహానాడు సందర్భంగా నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ గాని, కళ్యాణ్ రామ్ గాని, ఇతర ప్రముఖ సభ్యులు కూడా హాజరు కాలేదు. అయితే ఈ ఫ్యామిలీలో సినిమా నటులు రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపట్లేదు. వారి అభిమానులు వారిని ఆ దిశగా ఎంకరేజ్ చేస్తున్నా తరచూ పాలిటిక్స్ కి దూరంగానే ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని తరచూ అభిమానులు సీఎం అని అంటుంటారు. కానీ ఆయన మాత్రం పార్టీ కార్యక్రమాల వైపు కన్నెత్తి చూడట్లేదు. ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూసినా అక్కడ నారా లోకేష్ ఉండడం వల్ల, ఏళ్లుగా ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉండడం వల్ల ఇక జూనియర్ ఎన్టీఆర్ కి చోటు లేనట్లే అనుకోవాలి. టీడీపీలో నందమూరి కుటుంబ ప్రాధాన్యాన్ని చంద్రబాబు నాయుడు క్రమంగా తగ్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు నందమూరి ఫ్యామిలీ స్వయంగా టీడీపీకి దూరం జరుగుతోంది. ఈ రెండూ ఒకే రకమైన ఫలితాన్నిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఆ ఫ్యామిలీ నుంచి కొత్త రాజకీయ పార్టీ వస్తుందా అంటే అది చెప్పడం కష్టమే. టీడీపీ, జనసేన, వైసీపీ వీటికి తోడు బీజేపీ కొంత ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్ ఉన్నా ప్రజలు దానివైపు ఇంకా చూడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ వచ్చినా అది నిలదొక్కునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పార్టీలకు ఓటర్లు కనెక్ట్ అయిపోయారు. నందమూరి ఫ్యామిలీని చంద్రబాబు కావాలని దూరం పెట్టారు అనుకుందాం. అయినా ఓటర్లు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వారు కూడా టీడీపీతో కనెక్ట్ అయ్యారు. కానీ నందమూరి ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వలేదు. ఆ ఫ్యామిలీకి రాజకీయంగా కంటే సినీ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు టీడీపీతో ఉంటున్నారు. ఈ కాంట్రాస్ట్ వల్ల నందమూరి ఫ్యామిలీ దూరంగా ఉన్న టీడీపీకి పెద్దగా పొలిటికల్ డ్యామేజ్ కలగట్లేదనే చెప్పుకోవచ్చు. మహానాడులో నందమూరి ఫ్యామిలీ గైర్హాజరు వెనుక బలమైన కారణాలున్నాయా లేక క్యాజువల్ కారణాలే ఉన్నాయనేది మున్ముందు తెలుస్తుంది.